హలో అండి. నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. ఈరోజు నేను మీకు లో బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ లో బ్యాక్ పెయిన్ అంటే మన వెన్నుపూసలో ఎముకల మధ్యలో అమరిక ఉన్నప్పుడు, ఆ ఎముకల మధ్య ఉన్న అమరికలో ఆ జిగురు అనేది డిస్క్ అంటామండి. ఆ డిస్క్ గాని ప్రొలాప్స్ అయినప్పుడు, ఆ పక్కన ఉన్న వెన్నుపూస మీద, నరాల మీద ఒత్తిడి కలిగించినప్పుడు ఈ వాపు రావడం వల్ల, ఈ కండరాల తీవ్రతరం వాపు ఉండడం వల్ల నడుము నొప్పి వస్తదండి. సో, ఈ లో బ్యాక్ పెయిన్‌ని మనం చాలామంది అశ్రద్ధ వహిస్తాము. ఈ కారణం ఏంటంటే అండి, చాలా సందర్భంలో మనం సరైన పోస్చర్ మెయింటైన్ చేయకపోవడము, లేకుంటే గతుకులు రోడ్‌లో ఉన్నప్పుడు ప్రయాణం సాగించడం సడెన్‌గా డిస్క్ ప్రొలాప్స్ అవ్వడము, లేకుంటే అనుకోకుండా మనం బరువులు ఎత్తేయడము, ఇవన్నీ సందర్భాల్లో సడెన్‌గా డిస్క్ ప్రొలాప్స్ అయ్యే ఆస్కారం ఉంటదండి. సో, ఈ డిస్క్ ప్రొలాప్స్ జరిగినప్పుడు పక్కన ఉన్న నరంని నొక్కినప్పుడు మనకు ఆ లోకల్ ఏరియాలో టిష్యూ ఇన్‌ఫ్లమేషన్ అయ్యి నొప్పి, మంట రావడం సహజంగా చూస్తాము. అలాగే ఆ తీవ్రతరం ఎక్కువవుతున్నప్పుడు ఆ నరంని ఏదైతే నొక్కుతుందో, ఆ కాలు పరంగా అది ఎక్కడైతే ఏ నరంనైతే నొక్కుతుందో ఆ ఏరియా అంతా డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్, రేడియేటింగ్ అని అంటామండి. ఆ రేడియేట్ అవుతూ కాలు కింది భాగం వరకు వచ్చే ఆస్కారం ఉంటది. సో, ఈ నడుము నొప్పి సడెన్‌గా మొదలైనప్పుడు సడెన్‌గా మనం పానిక్ అవ్వకుండా సరైన వైద్యం తీసుకుంటే తప్పకుండా నయమైతదండి. సో, ఇమ్మీడియేట్‌గా మసిల్‌కి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చేసి, మసిల్ రిలాక్సెన్స్ వాడి, ఈ పెయిన్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గేందుకు పెయిన్ కిల్లర్స్ వాడి, ఐస్ ప్యాక్ పెట్టినా, లేకుంటే హాట్ ఫర్మెంటేషన్ చేసినా, సింపుల్‌గా ఫస్ట్ అక్యూట్ స్టేజ్‌లో పెయిన్ తగ్గుతది. తర్వాత ఒకవేళ దీర్ఘకాలంగా ఇదే పెయిన్ కంటిన్యూ అవుతుందంటే దాన్ని అన్వేషించడానికి ఎంఆర్ఐ అనేది ఒక సింపుల్ టెస్ట్ రూపంలో ఎంఆర్ఐ స్పైన్ చేసుకున్నాక మనకు చాలా మటుకు తెలుస్తుందండి. అది తెలిసినంక మనము మెడిసిన్‌ని మనం మందులు వాడుకుంటూ ఉంటే చాలా మటుకు ఉపశమనం లభిస్తది. ఒకవేళ తీవ్రతరం ఎక్కువగా అయిపోయి తిమ్మిర్లు ఎక్కువ అయిపోవడము, లేకుంటే కాలికెళ్ళి కండరాలు బలహీనపడ్డప్పుడు, ఫుట్ డ్రాప్ జరిగినప్పుడు అవి తీవ్రమైన పరిస్థితులుగా పరిగణించి వాటికి సర్జరీయే పరిష్కారంగా మనం తొందరగా వైద్యం చేసుకోవాలండి. థాంక్ యూ.